सत्यदेवाय धीमहि तन्न सर्वः प्रचोदयात्। वीडियो साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्न सर्वः प्रचोदयात्। ओम 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 साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्न सर्वः प्रचोदयात्। वेणु देवाय धीमहि तन्न सर्वः प्रचोदयात्। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्न सर्वः प्रचोदयात्। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्न सर्वः प्रचोदयात्। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्न सर्वः प्रचोदयात्। ओम शांति शांति शांति। మన శివశంకర్ గారు, వేణుగోపాల్ గారు పుట్టపర్తి వెళ్ళి రంగన్ రైడ్లో పాల్గొని అక్కడ ఫోటో చూసినప్పుడు అనిపించింది మనసులో మనకు అదృష్టం లేదు వెళ్ళడానికి, మనకున్న బాధ్యతలు బట్టి దీన్ని బట్టి. కానీ వేణుగోపాల్ గారు, శివశంకర్ చాలా అదృష్టవంతులు, అందరి మధ్యలో వెళ్ళారు అనుకున్నాం. కానీ వాళ్ళ అదృష్టమే కాకుండా నిస్వార్థంగా మనందరికీ కూడా అదృష్టాన్ని పంచిపెట్టాలని ఇవన్నీ తీసుకొచ్చారని చూడండి. స్వామి కృప. గురు పూర్ణిమ రోజు గుప్తా గారు లాంటి వాళ్ళ చేతుల మీదుగా మనం తీసుకున్నాం అంటే అది స్వామి సంకల్పం. మనం అది గుర్తించుకోవాలి అందరూ కూడా. స్వామి ఏంటంటే ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎవరి ద్వారా ఇవ్వాలి అంతా కూడా ఆయన తెలుసు. నేను ఆ ఫోటో చూడగానే గ్రూప్లో పెట్టగానే అదృష్టవంతులు వెళ్ళారు, వచ్చాక చెప్తారు విషయాలు అనుకుంటారు. కానీ విషయం చెప్పడం కాదు, అదృష్టంలో కొంత భాగాన్ని మనకి ఇచ్చేస్తారు, తెచ్చిచ్చారు. ఇది మనం మెడలో పడితే ఎంత అదృష్టం చూడండి. అక్కడ పాల్గొకుండా మనం మెడలో స్వామి పంపించారు. మీకు ఒక్క విషయం చెప్తానండి, ఒక్క విషయం చెప్తాను. సత్యసాయి బాబా వారితో వెళ్ళినప్పుడు రూమ్లోకి ఇంటర్వ్యూకి తీసుకెళ్ళేవారు. నన్ను తీసుకొని వెళ్తే స్వామి కొద్దిగా అటు ఇటు ఉంటే స్వామి బట్టలన్నీ ఒక సంచిలో సర్దేసుకొని స్వామి చేతికి పెట్టేసేవాడు అన్నమాట. ఎందుకంటే స్వామి బట్టలని కట్ చేసి లక్షలాది మంది ట్రైబల్స్కి నక్సలైట్స్ పంచిపెట్టేసేవాడు. ఒక రోజున నక్సలైట్లను బంధించి నన్ను నడిపారు. ఇక్కడి నుంచి ఇక్కడ నరికేశారు, పరిస్థితి దింపేశారు. రక్తం కారిపోతుంది, ఎంత కారిపోతుంది. అయిపోతుంటే అప్పుడు స్వామిని తలుచుకున్నాను. స్వామి అప్పుడు దర్శనం ఇచ్చారండి. వాళ్ళందరికీ ఇచ్చారు, నాకెవరు దర్శనం, ట్రైబల్స్ అందరికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ పుట్టపర్తి వెళ్ళిన తర్వాత నువ్వు అక్కడే వచ్చావేంటి అన్నారు. నేను సాగు బతుకు మీద వచ్చే ఏమయ్యా నువ్వు మాట్లాడతావు, ఇంటర్వ్యూ ఇస్తావు, నువ్వు సృష్టిస్తే ఇస్తారా నేను అనుకున్నాను. నీకు పని నువ్వు నన్ను టచ్ చేయబోకు, నీ రక్తం ఇంకా శుభ్రం కావాలి. దాన్ని స్వామి
చెప్పి అక్కడ నక్సలైట్ ఏరియాలో రామ మందిరం కట్టమని స్వామి స్వయంగా ఆంజనేయ స్వామి దర్శనమిచ్చారని నాకు ఫిజికల్గా దర్శనమిస్తే రామచంద్రమూర్తి 3 అడుగుల రామచంద్రమూర్తి విగ్రహాన్ని సృష్టించి సత్యసాయి బాబా వారి ఇంటర్వ్యూలో నాకు ఇస్తే అక్కడ నక్సలైట్ ఏరియాలో ప్రతిష్ట చేస్తారు. అక్కడే స్వామి ట్రైబల్ భద్రాచలం నుంచి పాడేరు వరకు అంటే అక్కడే స్వామి వివేకానంద కోట్లు వాటర్ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఇంత సాధనకి కారణం ఏంటంటే మా బాబాయ్ మా అసోసియేషన్ ఎవరు అనుకుంటున్నారు? ఎవరో నారాయణరావు గారు. ఎప్పటాయా మా బాబాయ్ నారాయణరావు గారు. నారాయణరావు గారు. మా ఇద్దరికి గొడవ తమలో పని మాట్లాడి నువ్వు కాదంటే నువ్వు కాదు, నువ్వు ఇలా కాదంటే నువ్వు వచ్చి నీకు బుద్ధి లేదని తిట్టేవాడు. ఎన్ని తిట్టినా పట్ల అస్సలు నేను పడే కాదు. కానీ బాబాయ్ అంటే చాలా ఇష్టం. ఆయన సేవ, ఆయన ప్రేమ, ఆయన నడిపినటువంటి బాటను ఇలాగే పిలుచుకో, స్వామి నిన్ను పిలుస్తారని గట్టిగా చెప్పినటువంటి ఏకైక వ్యక్తి నాకు గైడెన్స్ ఇచ్చింది గుంటూరు నారాయణరావు గారు. గ్యాస్ నేను ఎందుకు చెప్తున్నానంటే పుచ్చుకున్నారు మీ కాళ్ళ దగ్గరికి వాడు స్వామి పాత్ర దగ్గర రావడం సామాన్యంగా చెప్పండి. కాబట్టి ఈవినింగ్ 5:30-6 ప్రాంతంలో స్వామి మహత్యాలతో స్వామితో అద్భుతంగా స్వామిని పిలుద్దానండి. మనం స్వామిని పిలుద్దానండి, స్వామిని పిలిచేద్దానండి. ఇవాళ ఆయన అగ్గింగ్ చేసుకోవటమే, ఆయన్ని వదలొద్దండి, వాళ్ళని పుచ్చుకోవటమే, ఇలా పుచ్చుకోవటమే. ఆ కృష్ణుని ఏ విధంగా దారిపోకుండా పుచ్చుకుంటామో ఆ విధంగా ఆయన పుచ్చేసుకోవటమే, ఇప్పుడు వదలొద్దండి అంటే చాలా సంతోషం.